హాయ్! నేను డాక్టర్ శ్రీనివాస్. పక్షవాతం అనే మాట చాలా తరచుగా వింటూ ఉంటాం. ప్రతి నలుగురిలో ఒకరికి వాళ్ళ జీవిత కాలంలో ఎప్పుడోకప్పుడు రావడానికి అవకాశం ఉంది. సో, చాలా ముఖ్యమైనదనమాట. సో, ఇప్పుడు ఈ పక్షవాతంతో బాధపడుతున్న వాళ్ళకి మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. సో, మొదట 4:30 గంటలనేది చాలా ముఖ్యమైనది. ఈ 4:30 గంటల్లో గనక మనం దాన్ని గమనించి, గుర్తించి కరెక్ట్‌గా ఇమ్మీడియేట్‌గా మనం హాస్పిటల్‌కి చేరవేస్తే అది గనక రక్తం గడ్డగట్టి ఉంటే దానికి థ్రాంబోలైజ్ చేయడం. వెంటనే మనం ఇంజెక్షన్ ఇచ్చి కరిగించి క్లియర్ అయిపోద్ది. అలా గాకుండా బీపీ చాలా ఎక్కువైపోయి, ఒత్తిడి ఎక్కువైపోయి, ఆ రక్తనాళాల పటుత్వం సరిగ్గా లేనప్పుడు రక్తనాళాలు చిట్లిపోయి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఓవరాల్‌గా మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పక్షవాతం వచ్చిన వాళ్ళకి మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఆల్రెడీ వచ్చింది. అది ఏ కారణం అయితే ఏంటి? పక్షవాతం వచ్చినప్పుడు మొదట మన హాస్పిటల్‌కి తరలించాము. హాస్పిటల్‌లో ఉంటే వాళ్ళంతా కేర్ తీసుకుంటూ ఉంటారు. ప్రాబ్లమ్ లేదు. మనం కూడా పక్కన ఉంటాం కాబట్టి వాళ్ళకి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి? ఏమేం చేసుకోవాలనేది మనకు తెలిస్తే ఒక ఐడియా వస్తుంది. ఈ పక్షవాతం వచ్చిన వాళ్ళు అన్‌కాన్షియస్‌గా ఉన్నారనుకోండి. తెలివి లేకుండా పడున్నారు. అప్పుడు ముక్కులోంచి ఓ ట్యూబ్ వేసి దాని నుంచి మందులు గానీ, లేకపోతే ఆహార పదార్థాలు గానీ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ పేషెంట్‌ని పడుకొని సరిగ్గా స్పృహ లేదనుకోండి, అప్పుడు అటు ఇటు తిప్పుతూ ఉండాలి. అది కనీసం 2 గంటలకు ఒకసారి పక్కకి తిప్పాలన్నమాట. పక్కకి తిప్పడం వల్ల ఏమవుతుందంటే, ఒకసారి వెనకాల ఇలాగ ఉండిపోయారనుకోండి, 2 గంటల కన్నా అది ఎక్కువ దాటితే అక్కడెక్కడైతే ఆనుతుందో మేడం పైన తల దగ్గర నుంచి భుజాలు, నడుం దగ్గర, కాళ్ళ దగ్గర ఎక్కడైతే గట్టిగా ఆనుతుందో ఆ బరువుకి కిందకి నొక్కుకొని ప్రెషర్ సోర్స్ ఆ ప్రెషర్ ఉన్న చోట దెబ్బ తగిలినట్టు గాయాలు నలిగిపోయి పుండు పడిపోతూ ఉంటాయి. సో, అందుకని 2 గంటలకు ఒకసారి ఎడమవైపు, 2 గంటలు ఇటువైపు తిప్పుతూ ఉండాలి. అది చాలా ముఖ్యమైనది. కాన్షియస్‌గా ఉండి తెలివిగా ఉంటే మూతి పక్కకెళ్ళిపోయి ఉందనుకోండి, మనం ఆహారం ఏదైనా పెట్టినా పక్కకెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు దానిలో పక్కకి వెళ్ళిపోకుండా కొంచెం కొంచెంగా కొంచెం పైకి కూర్చోబెట్టి ఏటవాలుగా కానీ కూర్చోబెట్టి ఆహారం నెమ్మదిగా ఇవ్వాలి. ఇప్పుడు మూతి పక్కకెళ్ళిపోయి ఇలా ఉందనుకోండి, నాలుక, గొంతు కండరాలు కూడా సగం పార్ట్ సరిగ్గా పనిచేయదు. అంటే ఒకవైపు మింగుద్ది, ఒకవైపు మింగదు. అలాంటప్పుడు మనం ఇచ్చిన ఆహారం కొంచెం మెత్తగా జావలా చేసి, కొంచెం ఈజీగా వెళ్ళిపోయేలా చేస్తే, ద్రవ పదార్థాల్లా ఉంటే ఇంకొంచెం మంచిది. అంటే మొదట 48 అవర్స్‌లో. ఇటువైపు సరిగ్గా మింగదు, ఇటువైపు మింగకపోవడం వల్ల ఏంటి ప్రాబ్లమ్? పొరమారుతది. పొరమారటం అంటే ఊపిరితిత్తుల్లోకి వెళ్తుందని అర్థం. ఆహార వాహికలోకి వెళ్ళడం మానేసి దాని వెనకాల ఉన్న ఊపిరితిత్తుల్లోకి వెళ్తది. అప్పుడు పొరమారితే దగ్గొచ్చేస్తుంది. దీంట్లో నుంచి లోపల పడడం వల్ల. అందుకని మనం ఆహారం కూర్చోబెట్టి ఇవ్వడం మంచిది. 2 గంటలకు ఒకసారి 200 ml ఇవ్వాలి. నీరు, మజ్జిగ, బార్లీ, పాలు, కొబ్బరి నీళ్ళు, ఫ్రూట్ జ్యూసులు, సలాడ్స్ ఇలాంటివి ఏమైనా ఇవ్వచ్చు. నూకలు, జావ, వేపుడు జావ, ఇడ్లీ, బ్రెడ్, రస్కులు, కొత్తగా చేసిన వెజిటబుల్ సలాడ్స్ లాంటివి, సూప్ లాంటివి ఇవ్వడానికి మంచిది. ఇంకా బ్రష్ చేయడం అవి మామూలుగా ఓరల్ కేర్, బెటడిన్ సొల్యూషన్, ఓరల్ గార్గిలింగ్ సొల్యూషన్స్ అలాంటివి ఇవ్వచ్చు. ఏదన్నా మనం బ్రష్ అవి చేయొచ్చు. పేస్ట్ అలాంటి వాటిని ఉపయోగించి మామూలుగా కాన్షియస్‌గా ఉంటే ఇబ్బంది లేదు, చేసుకోవచ్చు. అలాగే క్లీన్‌గా ఉంచడం కూడా తడిగుడ్డు పెట్టి శుభ్రంగా డెటాల్ వాటర్ లేకపోతే సోప్ వాటర్, లిక్విడ్ సోప్ వాటర్ ఏదైనా పెట్టి వైప్ చేస్తే బాగుంటుంది. యూరినరీ బ్లాడర్ అర్జెంట్ అయిపోవడం, ఆపుకోలేకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే యూరినరీ బ్లాడర్‌కి క్యాథెటర్ వేసేస్తారు. ఆ క్యాథెటర్ వేస్తే ఎప్పటికప్పుడు దాంట్లోకి వెళ్ళిపోతాం. అలా కాకుండా మామూలుగా ఉంటే గనక ఇంటి దగ్గర ఉన్న బ్లాడర్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అలాంటిది ఏమైనా ఉంటే దగ్గర ఏదైనా పట్టేస్తే బెటర్. ఒకవేళ కొంచెం బాగానే ఉంది, కొంచెం కాలు చెయ్యి పట్టు తక్కువగా ఉంది కానీ కొంచెం నడవగలిగే స్టేజ్‌లో ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, సో అందరూ ఇలా చూసి పక్కన వాళ్ళు పడుకున్నారులే వీళ్ళని ఎందుకు లేపడం అని గబగబా లేచి వెళ్ళిపోతారు మామూలు మనిషిలాగా. ఒకవైపు సరిగ్గా ఉండకపోవడం వల్ల, లేకపోతే బీపీ సరిగ్గా ఉండకపోవడం, లేకపోతే కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు కళ్ళు తిరుగుతాయి. బ్యాలెన్స్ సరిగ్గా మామూలు మనిషిలా ఉండదు, పడిపోతారు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ పక్కన వాళ్ళు సపోర్ట్ లేకుండా బాత్రూమ్‌కి వెళ్ళకూడదు. ఒకవేళ ఇబ్బంది ఉంటే దగ్గరే పెట్టేసుకోవాలి. ఏదో ఒక మగ్గో, బకెట్టో యూరినర్ ఇవి ఉంటాయి కదా, ఏదో ఒకటి దాంతో పట్టేసుకోవడం మంచిది. ఒకవేళ ఎలికెలిగేలా ఉంటే ఎవరో ఒకరి సపోర్ట్‌తో దగ్గరుండి తీసుకెళ్ళాలి. ఒకవేళ వెళ్ళేటప్పుడు కూడా ఏదన్నా గోడ సాయంతో సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. వచ్చేటప్పుడు కూడా అలాగే గబగబా వచ్చేయకూడదు. కళ్ళు తిరిగిపోతారు, పడిపోతారు. యూజువల్‌గా ఏంటంటే రక్తం గడ్డ కట్టినప్పుడు కరగడానికి ఇచ్చే మందులు ఇస్తూ ఉంటారు. అలాగే యాస్పిరిన్ గానీ, క్లోపిడోగ్రాల్ ఇలాంటి మందులు ఇస్తూ ఉంటారు. ఇవేంటంటే కరుగుతాయి, కరిగి ఉంచడానికి. అంటే రక్తం పలచగా ఉంచడానికి. మీరు గనుక గబగబా వెళ్ళిపోయి పరిగెత్తుకుని అటు ఇటు తిరిగేసి ఉన్నప్పుడు మామూలు మనుషులా ఉండదు కాబట్టి సపోర్ట్ అవ్వదు కాబట్టి గబుక్కని పడిపోతే బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది.
సో అసలు కన్నా ఇంకా ఎక్కువ ప్రమాదం. ఆ మందులు వేయడానికి కూడా ఉండదు. ఆ ఇంజెక్షన్ లో మాలిక్యులర్ హెపరెన్స్ ఇవ్వడానికి ఉండదు. రక్తం పలచకుండడానికి ఇచ్చే మందులు ఇవ్వడానికి ఉండదు. ఇది ముఖ్యమైనది. సో జాగ్రత్తగా ఉండాలి. ఇక మొబిలిటీ అంటే మూవ్‌మెంట్ ఎలాగ మనం ఎక్సర్సైజ్, ఫిజియోథెరపీ అవి చేసుకోవాలి. ఫిజియోథెరపీ అంటే కాళ్ళు చేతులు ఆడించడం. మా బాడీ పార్ట్స్‌ని మనం మూవ్‌మెంట్ ఉండేలా చేయడం వల్ల మనకి మొబిలిటీ కొంచెం బాగుంటుంది. మూవ్‌మెంట్ అది ఉండి కండరాల పటుత్వం అది బాగా ఇంప్రూవ్ అవుతుంది. తొందరగా రికవర్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎర్లీగా ఫిజియోథెరపీ స్టార్ట్ చేయాలి. ఎలా అంటే చెయ్యి ఉందనుకోండి, చెయ్యి పడిపోయింది కదా! ఈ వేళ్ళు ఆడించడం ముందుకు వెనక్కి, ఈ పాదం ముందుకు వెనక్కి, ఇక్కడ రిస్ట్ దగ్గర ఉంది కదా కదలికలు, ఇలా ముందుకు వెనక్కి, ఇక్కడ జాయింట్ దగ్గర ముందుకి వెనక్కి. ఒకవేళ మనకి సరిగ్గా చేయడానికి లేదనుకోండి, ఈ వేళ్ళ మధ్యలో సపోర్ట్ పట్టుకొని స్లోగా పైకి లేపడం, తింపడం, పైకి లేపడం, దింపడం, ఇలా ముందుకు అనుకోవడం, వెనక్కి చూడడం, ముందుకి వెనక్కి, లేకపోతే ఈ పాదం చేతులు ముందుకి వెనక్కి, ఈ ముందుకి వెనక్కి ఇలా ఆడించడం, వెనక్కి లోపలికి, పైకి కిందకి, ఇక్కడ భుజంకి పైకి కిందకి, లేదా పక్కకి, ఇటు ముందుకి ఇలా జరపడం. అలాగే పాదం దగ్గర, కాళ్ళ దగ్గర ముందుకి వెనక్కి, ఇక్కడ యాంకిల్ దగ్గర ముందుకి, చీలమండ దగ్గర లోపల మడచడం, చాపడం, లోపల మడచడం, చాపడం, ఇలాగే కాళ్ళ దగ్గర చేసుకో, పైకి కిందకి. నెక్స్ట్ కదలకుండా ఉందనుకోండి, ఈ పిక్కల కండరాల్లో రక్తనాళాల్లో నెమ్మదిగా గూడు కట్టేస్తాయి, గడ్డ కట్టేస్తాయి. ఆ గడ్డలు పైకి వెళ్ళి గుండెలోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోతాయి. దాన్ని అంటే డిక్ వెయిన్ థ్రాంబోసిస్ అనమాట. అందుకని కదలికలు ఉండాలన్నమాట. చేసుకోలేకపోతే మనం ముందుకు వెనక్కి, ఇప్పుడు నేను చెప్పినట్టు అన్ని భాగాలకి ముందు వెనక్కి ఆడించడం చేయాలి. 2 గంటలకు ఒకసారి పక్కకు అటు ఇటు తిప్పాలి. రికవర్ అయిన తర్వాత ఆహారం తినగలిగితే మామూలుగా తీసుకునే ఆహారం అన్ని ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు, పాలు, పెరుగు, మజ్జిగ, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అన్నీ తీసుకోవచ్చు. నాన్ వెజ్ లాంటివి ఏంటంటే మామూలుగా అయితే తీసుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ ఏంటంటే నాన్ వెజ్ 3 నెలలు ముట్టుకోవద్దు, 6 నెలలు ముట్టుకోవద్దు అని చెప్తారు. ఎందుకంటే మనం అన్ని ఆహార పదార్థాలు ఫ్రైస్, మంచి వేపుళ్ళు, రకరకాలవి అన్నీ ఉంటాయి. ఫ్యాట్ రిచ్ ఫుడ్స్ అనమాట. అన్నిట్లోనూ బాగా ఎక్కువ ఉంటాయి. నూనెలు ఎక్కువ వాడుతూ ఉంటారు. ఇలా చెప్తే కనీసం కొంచెం తగ్గిస్తారనే ఉద్దేశంతో చెప్తారు. మామూలుగా అయితే నాన్ వెజ్ లాంటివి ఏంటంటే ఉన్న వాటిలో చేప కొంచెం బెటరు, ఫ్రైస్లా కాకుండా కొంచెం కూరలా చేసుకుంటే మంచిది. ఈ చికెన్ లాంటివి కొంచెం లేతగా ఉండేలాగా, మటన్ లాంటివి కూడా బాగా లేతగా ఉండేలాగా, ఫ్యాట్ తక్కువ ఉండేలాగా, ఫ్యాట్ లేకుండా ఉండేలాగా, ఎగ్స్ అలాంటివి కూడా ఈజీగా డైజెస్ట్ అవుతాయి. అవి కూడా తీసుకోవచ్చు. సో మన ఆహారం ఏంటంటే లోపల జరిగింది ఏంటంటే కొలెస్ట్రాల్ ముద్దలు, అవి దాని బ్లాక్ అవ్వడం వల్ల, బ్లీడింగ్ అవ్వడం వల్ల, బీపీ ఎక్కువైపోయి చిట్లు పోవడం, లేకపోతే ఎంబోలై ఎక్కడెక్కడన్నా వెళ్ళి వేరేవన్నా అడ్డుపడి బ్లాక్ అయినప్పుడు వచ్చే పక్షవాతం, లేదా స్పైనల్ ఇంజరీ, లేదా హెడ్ ఇంజరీ, ఇలాంటి వాటి వల్ల వస్తాయి. సో ఆహారంలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, మినరల్స్ ఇవన్నీ ఉండాలి. సో మనం యానిమల్ ప్రోటీన్ ఇస్తామా లేకపోతే ప్లాంట్ ప్రోటీన్ ఇస్తామా అనేది మన ఇష్టం. ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు, పాలు, పెరుగు, మజ్జిగ బాగానే వాడుకోవచ్చు. నూనె పదార్థాలు తగ్గించుకోవాలి. అన్ని రకాల నూనెలు తగ్గించుకోవాలి. ఇంటి దగ్గర మనం తీసుకునే జాగ్రత్తల్లో బయటకు వెళ్ళినప్పుడు బాత్రూమ్కి అవి ఒక్కలుగా వెళ్ళిపోకుండా ఉండడం, రక్తం పలచకుండడానికి వేసే మందులు వేసుకుంటున్నారు కాబట్టి అలాంటి రైలింగ్ లాంటివి బాత్రూమ్ దగ్గర సపోర్ట్స్ ఉండేలాగా చూసుకోవడం బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ మందులు ఖచ్చితంగా కరెక్ట్గా మందులు పడుతూ ఉండాలి. రక్తం, బ్లడ్ థిన్నర్స్ టైంకి వేసుకుంటూ ఉండాలి. షుగర్ అలాంటివి ఉంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా కంట్రోల్లో ఉండాలి. బీపీ కూడా పర్ఫెక్ట్గా కంట్రోల్లో ఉండాలి. బీపీ మొదట్లో ఇస్కెమిక్ స్ట్రోక్స్ అంటే రక్తం గడ్డగట్టినప్పుడు కొంతమంది రియాక్టివ్గా కొంచెం బీపీ పెరుగుద్ది అనమాట. బీపీ ఎందుకు, ఒక భాగానికి రక్తం అందట్లేదు సరఫరా, అప్పుడు వెనకాల ఒత్తిడి పెరిగినప్పుడు అవి ఓపెన్ అవుతాయని, లేకపోతే కొల్లెటరల్స్ అంటే పక్కనున్న వాటికి కొంచెం రక్త ప్రసరణ పెంచితే ఆ ఏరియాకి రక్త ప్రసరణ అందుద్ది అనమాట. దీనివల్ల తొందరగా రికవర్ అవ్వడం కోసం దానికి రక్త ప్రసరణ అందించి దాన్ని చనిపోకుండా, ఆ కణాలు చనిపోకుండా ఉండేలా చేయడం కోసం. ఎందుకంటే ఇస్కెమియా స్టార్ట్ అయితే మీకు తెలుసు కదా, 1 నిమిషంకి 20 లక్షల కణాలు, న్యూరాన్లు, బ్రెయిన్ కణాలు చనిపోతూ ఉంటాయి. సో ఆ ప్రమాదం లేకుండా ఏంటంటే మన బాడీ ఏం చేస్తుంది, కొల్లెటరల్స్ పక్కనున్న వాటికి రక్తం అందించేలాగా కొంచెం బీపీ ఒత్తిడి పెరుగుతుంది. సో దాన్ని పూర్తిగా మనం డౌన్ చేసేయకూడదు. అలాగే రక్తం నాళాలు చిట్లి, బీపీ ఎక్కువైపోయి చిట్లి బ్లీడింగ్ అవుతున్నప్పుడు దాన్ని బాగా కంట్రోల్ చేయాలి. కానీ హాస్పిటల్లో ఉండి చేసుకోవాల్సిన పని అనమాట అది. సో ఒత్తిడిని బాగా తగ్గించి దాని మీద ఒత్తిడి లేకుండా ఉండడం వల్ల తొందరగా రికవర్ అవుతారు. మొదట 2-3 నెలల్లో బాగా రికవర్ అయిపోతూ ఉంటారు అనమాట. ఇవి పూర్తిగా రికవర్ అవ్వడం అనేది ఒక్కొక్క బాడీ లోపల ఎంత డ్యామేజ్ అయింది, మనం ఎంత జాగ్రత్త ముందు ఎర్లీగా తీసుకున్నామో వాటి మీద ఉంటుంది. ఏదేమైనా మ్యాక్సిమం అయితే 2 సంవత్సరాలు అనమాట. మొదట 2-3 నెలల్లోనే వచ్చేయాలి. ఇంకా తప్పితే 2 ఏళ్ళు దాకా
ఛాన్స్ ఉంది. ఈ ఫిజియోథెరపీ అంటే చాలా ముఖ్యమైనది. ఒక భాగం ఇలా పడేసి ఉంచామనుకోండి అది కదలదు. కదలకుండా ఉన్నప్పుడు మామూలుగా కూడా మీరు ఒక చెయ్యి పక్కన పెట్టి కాసేపు ఉండి కదలకుండా ఉండి సడన్‌గా పైకి తీశారనుకోండి నొప్పొచ్చేస్తది. అలాగే ఈ వీళ్ళు ఒక భాగం సరిగ్గా లేనప్పుడు దాన్ని కదలకుండా ఉంచినప్పుడు అది మళ్ళీ కదపడానికి ట్రై చేసినప్పుడు నొప్పొచ్చేస్తది. కొంచెం ఎక్కువ కదిపినా నొప్పికి ఇంకా ఎక్కువైపోద్ది, వాపు కూడా వచ్చేస్తూ ఉంటది. సో, దీంతో భయపడి కదపకుండా ఉంటారనమాట. మొదట పక్షవాతం వచ్చినప్పుడు పైనుంచి కిందకి వరుసగా మూతి, మాట, చెయ్యి, తర్వాత కాలు పడిపోద్ది. ఆ తర్వాత వచ్చేటప్పుడు కూడా మొదట కాలు, అలాగే చెయ్యి, మాట, మూతి ఇవన్నీ మళ్ళీ పైకి ఇలా రికవర్ అవుతాయండి పైకి. ఇప్పుడు మనం ఈ ఫిజియోథెరపీ చేయడం వల్ల అంటే ఇలాగ ముందుకి వెనక్కి ఆడించడం వల్ల ఇక్కడున్న నరాల్లో మెదడుకి సప్లై చేసే దాని దగ్గర స్టిమ్యులేట్ చేస్తాయన్నమాట. ఈ కరెంట్ స్టిమ్యులేషన్ కానీ లేదు మనం కదలికలు చేయడం వల్ల మనసులో నాకు ఇలా కదపాలి, దీని నుంచి రావాలి బ్రెయిన్‌కి మనమే సొంతంగా కదపాలి అనుకుంటూ చేయాలన్నమాట. ఇది చేసినప్పుడు దీనికున్న నరాలు పైకెళ్ళి ఇక్కడ స్టిమ్యులేట్ అవుతాయి మెదడులోని భాగాల్లోకి. ఆ స్టిమ్యులేట్ అయినప్పుడు అక్కడ మామూలుగా యాక్టివిటీ స్టార్ట్ అవుద్ది. పక్కన ఉన్న రక్త ప్రసరణ అంది అవి నెమ్మదిగా మళ్ళీ మామూలు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలా చేయకపోతే ఏమవుతుందంటే అవి సరిగ్గా పనిచేయకుండా ఆగిపోతాయి. అంత పని అవసరం లేదు కానీ. మనం స్టిమ్యులేట్ చేస్తుంటే ఆటోమేటిక్‌గా జరుగుతాయి. అది మళ్ళీ మామూలు అవుతాయి. అలాగే ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ కరెంటు పెట్టడం కూడా అది కూడా మంచిది. ఈ ఎక్సర్సైజు రోజుకి కనీసం 3 సార్లు చేయండి. ప్రతిదీ ఒక 20 రిపిటేషన్స్ ఉండేలా చేయండి. సో, చేసేటప్పుడు కూడా చేత్తో ఇలా అనుకున్నప్పుడు ఈ చెయ్యి సపోర్ట్ ఉన్నా కూడా మనసులో దీన్ని మనమే కదపాలి, లేకపోతే వేళ్ళు మనమే కదపాలి, చెయ్యి మనమే కదపాలి, లేదు ఇలా పట్టుకొని ఇలా పైకి జరుపుతున్నప్పుడు కూడా మనసులో మనమే దాన్ని పైకి లేపాలి అనే దాంతో చేయాలి. ఇప్పుడు పెరాలసిస్ అంటే మెదడు భాగంలో రక్తం గడ్డకట్టి ఏ పార్ట్ అయితే రిప్రజెంట్ చేస్తుందో అది పనిచేయదు. ఇప్పుడు చెయ్యి పని చేయలేదనుకోండి, కొంతమందికి చెయ్యి, మూతి వస్తది మాట. అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకే. ఇప్పుడు ఈ చేతికి ప్రాబ్లమ్ కాదు. ఈ కదపలేకపోవడం వల్ల నొప్పి వచ్చేస్తుంది అనుకోండి వదిలేసింది. దీంట్లో ప్రాబ్లమ్ లేదు. ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది? మెదడులో ఉంది. ఇప్పుడు దానికి ఏం చేస్తారు? ఇలా తోమడం ప్రయోగాలు చేస్తూ ఉంటారు. మర్దనాలు చేయడం, నూనెలు రాసి. ఇక్కడ ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు బల్బులో కరెంట్ రావట్లేదు. బల్బ్ మంచిదే. పైనుంచి వచ్చే కరెంట్ రావట్లేదు. చెయ్యి మంచిదే. లోపల నరాలు మంచియే. పైనుంచి కరెంట్ రావట్లేదు. ఇప్పుడు మనం దాన్ని స్టిమ్యులేట్ చేయడం కోసం కదుపుతున్నాం. అలా అనమాట. సో, రోజు ఫిజియోథెరపీ 2-3 సార్లన్నా చేయాలి. రెగ్యులర్‌గా చేస్తూ ఉండాలి వదిలేయకుండా. ఈ మసాజ్‌లు అలాంటివి పనిచేయవు. మందులు ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా బీపీ కంట్రోల్ చేసే మందులు, కొలెస్ట్రాల్ మందులు, రక్తం పలచకుండానికి వేసే మందులు, బలానికి సప్లిమెంట్స్ ఇలాంటివి ఉంటే అవి వేసుకోవచ్చు. యాంటాసిడ్స్ పెద్ద ఉపయోగం లేదు. ఏదైనా ఎసిడిటీ వస్తుంది మందుల వల్ల ఇబ్బంది అవుతుందంటే అది వేసుకోవచ్చు. ఇంకోటి ముఖ్యమైనది మోషన్ ఫ్రీగా అయ్యాలి. బవల్స్, అరటిపండు, బొప్పాయి, ఆకుకూరలు, ఫైబర్ ఉన్న ఫ్రూట్స్ బాగా తీసుకోవచ్చు. ఆకుకూరలు, కూరగాయలు బాగా తీసుకోవచ్చు. నీళ్ళు కూడా సరిపడగా ఇవ్వాలి. ఒక 2-3 లీటర్స్ ఉండాలన్నమాట. అంటే 30 ml per kg బాడీ వెయిట్ ఇవ్వాలి. అప్పుడు మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది. ఒకవేళ ఇబ్బంది ఉంటుంటే ఈ మూవ్‌మెంట్ సరిగ్గా లేదు కదా బాడీలో, అలాగే లోపల కూడా వాటి మూవ్‌మెంట్ సరిగ్గా లేదనుకోండి, లాక్సేటివ్ ఏదన్నా కొంచెం లాక్టోజ్ లాంటి సొల్యూషన్స్ ఉంటాయి. అవి కూడా ఇస్తూ ఉంటారు. కొన్ని రోజులు నెమ్మదిగా వాటి మీద ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా మామూలు చేసుకోవడం మంచిది. సో, రికవర్ అవ్వాలంటే ఎర్లీగా హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి. వాళ్ళు ఏమి ఇచ్చారో అవన్నీ సపోర్ట్ కరెక్ట్‌గా ఉండాలి. మందులు కరెక్ట్‌గా వేసుకోవాలి. ఎర్లీ ఫిజియోథెరపీ స్టార్ట్ చేయాలి. సపోర్టివ్ ట్రీట్మెంట్ బాగా కరెక్ట్‌గా చేయాలి. ఎమోషనల్ బిహేవియర్ చాలా విపరీతమైన ఒత్తిడికి లోనవుతారు డెఫినెట్‌గా. వాళ్ళు లోనవుతారు. ఇంటిల్లిపాది వాళ్ళు కదలలేకుండా అలాంటి స్టేజ్‌లో చూడడం అంటే వాళ్ళకి మనసు ఒప్పదు. సో, ఇలాంటప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు డిప్రెషన్ బారిన పడుతూ ఉంటారు. వాళ్ళకి కూర్చొని అన్నీ చెప్తూ ఉండాలి. మాట్లాడించడానికి ప్రయత్నం చేయాలి. ఈ మాట నాలుక కండాలు ఇప్పుడు కాలు చేతికి మనం ఎక్సర్సైజ్ ఎలా అయితే చేసామో నాలుకకు కూడా మాట రావట్లేదు అనుకోండి, దానికి కూడా ఫిజియోథెరపీ అంటే స్పీచ్ థెరపీ అంటే ఏం లేదు, మాట్లాడిస్తూ ఉండాలి. ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి. ఇప్పుడు గాయత్రి మంత్రం లాంటిది, ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం, ఇలాగ ఏదో మంత్రం, లేకపోతే పుస్తకం తీసుకుని మొదటి నుంచి అమ్మ, ఆవు, ఇల్లు ఇలా మొదలుపెట్టి అలాగా ఫస్ట్ నుంచి మాట్లాడుతూ ఉండాలి. ఇప్పుడు ఈ నాలుక కండరాలకి అది ఎక్సర్సైజ్ అనమాట. మీకు ఏదైతే అది చదవడమో లేదా మంత్రమో లేదా ఏదో జపం బయటికి మాట్లాడుతూ ఉండాలన్నమాట. అప్పుడు కూడా నాలుక కండాలు, గొంతు కండాలు అవన్నీ కరెక్ట్ అవుతాయి. దీనికి సంబంధించిన బ్రెయిన్‌లో యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ అవి స్పీచ్ మళ్ళీ మామూలు. సో, ఈ డిప్రెషన్ బారిన పడకుండా ఎవరో ఒకరు సపోర్టివ్గా ఉండాలి.
ధైర్యంగా ఉండాలి. అన్నీ మనం చేసుకోవాలి. యెస్! నేను మళ్ళీ రికవర్ అవ్వగలను అనేది మనసులో పూర్తిగా నమ్మి, దాన్ని బాగు చేసుకోవడానికి కరెక్ట్‌గా అన్ని మందులిచ్చి, దానికి కరెక్ట్ చేస్తే అన్నీ షుగరు, బీపీ ఇవన్నీ కరెక్ట్‌గా కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్‌గా, స్పీడ్‌గా, ర్యాపిడ్‌గా రికవర్ అయిపోతారు. ఓకే. విషింగ్ యూ స్పీడీ రికవరీ. మళ్ళీ దైనందిన జీవితంలో అన్ని పనులు పర్ఫెక్ట్‌గా మళ్ళీ మామూలుగా చేసుకో. ముందు డిప్రెషన్‌తో నా పని అయిపోయింది ఇలాంటివి లేకుండా అన్ని పనులు మనకు మనమే చేసుకోవడానికి ట్రై చేస్తే ఆటోమేటిక్‌గా రికవర్ అయిపోతారు. ఓకే. ప్లీజ్ టేక్ కేర్. బై బై. టేక్ కేర్. బై. థాంక్ యూ.